గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి, అది గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు, లేదా ఉద్యోగం చేస్తూ మెరుగైన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో అంటే 2026 నుండి 2027 మధ్య సమయంలో ఏ సమయం అనుకూలంగా ఉంటుందో వివరిస్తాను. మేషరాశి వారికి ఏడాది శని 12వ ఇంట్లో సంచరిస్తున్నాడు. ఇది ఏలినాటి శనిని సూచిస్తుందండి. అయినప్పటికీ 100% నెగిటివ్గా ఉంటుంది అని మాత్రం కాదు. సాధారణంగా ఏలినాటి శని సమయంలో ఉద్యోగాలు చేస్తున్న వారికి కొంచెం పని భారం అనేది పెరుగుతుంది. అంటే పై అధికారులు కాస్త ఎక్కువ వరకు మీ పైన పెడతారు. ఇది సహజం. అయితే మీరు భయపడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకు అంటే లాభస్థానం 11వ ఇంట్లో రాహువు డిసెంబర్ 6వ తారీఖు వరకు ఉంటాడు. కాబట్టి రాహు మీకు అండగా నిలుస్తాడు. పనిభారం అయితే ఉంటుందండి, కానీ మీరు పడే ప్రతి కష్టానికి తగిన ప్రతిఫలం ఏదో ఒక రూపంలో మీకు అందుతుంది. జూన్ 2వ తారీఖు తర్వాత గురువు 4వ ఇంట్లోకి మారతాడు. కాబట్టి మీ వృత్తి జీవితంలో ఒక స్థిరత్వం అనేది లభిస్తుంది. ఎవరైతే సాఫ్ట్వేర్ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఏడాది అనేది యావరేజ్గా ఉంటుంది. మెయిన్గా మీకు ఏ సమయం బాగుంటుందంటే జూన్ 2వ తారీఖు నుండి అక్టోబర్ 31వ తారీఖు మధ్య సమయం అనేది బాగుంటుంది. అంటే గురువు ఎప్పుడైతే 4వ స్థానంలో ఉంటాడు. పని భారం ఎక్కువగా ఎప్పుడు ఉంటుంది అంటే జూన్ 2వ తారీఖు ముందు వరకు ఉంటుంది. ఒకవేళ ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ మెరుగైన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి, అంటే ప్రస్తుతం ఉన్న కంపెనీలో జీతం పెరగక కానీ ఇబ్బందిగా ఉండి కానీ మారాలి అనుకుంటే జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తారీఖు మధ్యకాలం అనేది చాలా బాగుంటుంది. ఈ సమయంలో గురువు చతుర్థ స్థానంలో ఉండటం వల్ల మంచి ప్యాకేజీతో ఆఫర్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఏలినాటి శని వల్ల సహోద్యోగుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలండి. మీరు కొత్తగా జాయిన్ అయినా సరే, ఇంతకుముందు నుండి వర్క్ చేస్తున్నా సరే, మీ ఐడియాలను ఇతరులకు చెప్పటం లేదా మీరు చేసినటువంటి ప్రాజెక్ట్ వర్క్ని ఇతరులతో షేర్ చేసుకోకుండా జాగ్రత్త వహించాలి. అంటే ఆఫీస్ పాలిటిక్స్కి దూరంగా ఉండటం వల్ల మీ కెరీర్కి మంచిది, మీ మనశ్శాంతికి కూడా మంచిది. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో, అంటే గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వారికి కీలకమైనటువంటి సమయం ఎప్పుడు అంటే 2026 సంవత్సరం అక్టోబర్ 31వ తారీఖు నుండి 2027 జూన్ 25వ తారీఖు వరకు గురువు 5వ ఇంట్లో సంచరిస్తున్నాడు. ఇది మేషరాశి వారికి ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా చెప్పవచ్చు. అంటే గతంలో అక్టోబర్ 31వ తారీఖు ముందు త్రుటిలో పోయినటువంటి ఉద్యోగాలు కూడా ఇప్పుడు మీ సొంతమయ్యే అవకాశాలు ఎక్కువ. అయితే గ్రహస్థితి బాగుంది కదండి, నేనేం చేయకపోయినా, చదివిన దాన్ని రివైజ్ చేయకపోయినా, ఇంకా ఎక్కువ కష్టపడకపోయినా ఉద్యోగం వస్తుందా అంటే అలా రాదండి. మానవ ప్రయత్నం అనేది ఉండాలి. గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం 2026 అక్టోబర్ 31వ తారీఖు నుండి 2027 జనవరి 25వ తారీఖు వరకు అనుకూలంగా ఉంటుంది. మే 11 నుండి జూన్ 20వ తారీఖు వరకు కుజుడు మీ రాశిలో ఉండటం వల్ల మీలో విపరీతమైనటువంటి ఉత్సాహం ఉండటం కానీ, ఆత్మవిశ్వాసం పెరగటం కానీ ఈ సమయం అనేది బాగుంటుందండి. మే 11 నుండి జూన్ 20వ తారీఖు వరకు. కాబట్టి ఈ కాలాన్ని ఒకవేళ ఏమైనా నోటిఫికేషన్స్ కనుక వచ్చినట్లయితే ప్రిపరేషన్ కోసం పక్కాగా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఈ సమయంలో కాన్ఫిడెన్స్ అనేది బాగుంటుంది కాబట్టి నెట్టుకు రాగలుగుతారు. అలాగే చాలామంది ఉద్యోగం రావాలి అంటే ఏ మంత్రాన్ని పఠించాలండి అని అడుగుతున్నారండి. మేషరాశి వారు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నటువంటి మంత్రాన్ని పఠించటం వల్ల అనుకూలతలు అనేవి పెరుగుతాయి. ప్రతిరోజు 11 సార్లు కానీ వీలైతే 21 సార్లు పఠించండి. ఇది ఉద్యోగ ప్రాప్తి కోసం శక్తివంతమైనటువంటి మంత్రం. అలాగే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వారికి ఏ సమయం అనుకూలంగా ఉంటుంది, ఏ సమయంలో ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉంటాయంటే మీకు మొదటి అవకాశం అనేది జూన్ 2వ తారీఖు తర్వాతేనండి. అంటే గురువు ఉచ్చస్థితిలో ఉన్న సమయంలో. జ్యోతిష శాస్త్రం ప్రకారం గురువు సుఖస్థానంలోకి రావటం వల్ల వృత్తి జీవితంలో ఉండేటువంటి ఒత్తిడి తగ్గి ఒక స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఈ సమయంలో చాలామందికి ప్రమోషన్లు లభించడం కానీ, గవర్నమెంట్ ఉద్యోగాలు చేసేవారికి బదిలీలు అంటే ట్రాన్స్ఫర్లు కానీ, హోదా పెరగటం వంటివి జరిగే అవకాశాలు ఎక్కువ.
అయితే ఈ సంవత్సరం మొత్తంలో కూడా మీకు సువర్ణకాలం ఎప్పుడు అంటే అక్టోబర్ 31వ తారీఖు తర్వాతే. పెండింగ్లో ఉండేటువంటి ప్రమోషన్లు క్లియర్ అవ్వటం కానీ, ఆశించిన స్థాయిలో జీతం పెరగకపోయినా, ఎందుకంటే ఏలినాటి శని సమయం వల్ల ఇంక్రిమెంట్లు లభించే అవకాశాలు, ముఖ్యంగా రాహు కూడా 11వ ఇంట్లో ఉండటం వల్ల మీ పలుకుబడి పెరిగి కంపెనీలో కీలక బాధ్యతలు దక్కే అవకాశాలు ఉంటాయి. అయితే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే శని 12వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ప్రమోషన్ వచ్చే ముందు లేదా జీతం పెరిగే ముందు ఆఫీస్లో మీ పైన పని భారం అనేది కాస్త పెరగవచ్చండి. అంటే పని ఎక్కువ, గుర్తింపు తక్కువ అని మధ్యలో అనిపించినప్పటికీ నిరాశ చెందకండి. ఇది శని పెడుతున్నటువంటి పరీక్ష మాత్రమే అని కన్సిడర్ చేయండి. అయితే డిసెంబర్ 6వ తారీఖు తర్వాత రాహు 10వ ఇంట్లోకి మారతాడు కాబట్టి రాజకీయ రంగంలో కానీ, సామాజిక అనుబంధం ఉన్న ఉద్యోగాలలో ఎవరైతే పనిచేస్తున్నారో వారికి అధికార యోగం పట్టే అవకాశాలు ఉంటాయి. కావున శని ప్రభావం తగ్గటానికి ప్రతి శనివారం నాడు శివాలయంలో నల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేయటం వల్ల ఏలినాటి శని వల్ల కలిగేటువంటి వృత్తిపరమైనటువంటి అడ్డంకులు తొలగుతాయి. ఒకవేళ ప్రైవేట్ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కానీ, ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కానీ కాన్ఫిడెన్స్ అనేది సరిపోకపోతే, ఆత్మవిశ్వాసం కరువు అవుతున్నట్లుగా అనిపిస్తున్నట్లయితే ప్రతిరోజు ఉదయం సూర్య భగవానుడికి అర్ఘ్యాన్ని ఇచ్చి ఆదిత్య హృదయాన్ని పఠించటం వల్ల ప్రభుత్వ రంగంలో, ప్రైవేటు రంగంలో ఉన్నవారికి త్వరగా ప్రమోషన్లు లభించటం కానీ, ఉద్యోగ ప్రాప్తి కలగటం కానీ జరుగుతుంది. అలాగే ఒకవేళ మేషరాశిలో జన్మించిన వారికి కేవలం వారు జన్మించినటువంటి రాశి నక్షత్రమే కాదండి, వారు జన్మించినటువంటి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉంటే వారి పర్సనల్ జాతక చక్రాన్ని గీయవచ్చు. ఒక ఇద్దరు మేషరాశిలో జన్మించినప్పటికీ కూడా ఇద్దరిది 100% ఒకే రకమైనటువంటి జాతకం ఉండదు. వీరు జన్మించినటువంటి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ బట్టి ఒకలా ఉంటుంది, వారు జన్మించినటువంటి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ బట్టి ఇంకొకలాగా ఉంటుంది. కాబట్టి ఫలితాలలో చాలా మార్పు ఉంటుంది. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మీది మేషరాశి కాబట్టి జనరలైజ్డ్ ప్రెడిక్షన్స్లో పగడాన్ని ధరించమని చెప్తాం. అంటే మేషరాశికి అధిపతి కుజుడు కాబట్టి కుజబలం పెరగటానికి పగడాన్ని ధరించమని చెప్తాం. కానీ మీ బర్త్ డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఉన్నట్లయితే మీ పర్సనల్ జాతక చక్రం బట్టి ఏ గ్రహం బలపడితే మీకు అనుకూలంగా ఉంటుందో, ఏ గ్రహం బలపడితే మీకు అదృష్టం వరిస్తుందో, జీవితంలో కలిసి వస్తాయో, పనులు త్వరగా అవుతాయో దానికి సంబంధించినటువంటి ఒరిజినల్ సర్టిఫైడ్ జాతక రత్నాన్ని సరైన క్యారెట్లు జీవితాంతం ధరించవచ్చు. కావున మీరు ఉంగరం ధరించే ముందు కేవలం రాశి నక్షత్రమే కాకుండా డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఉన్నట్లయితే మీ పర్సనల్ జాతక చక్రాన్ని చూసుకొని మీ పర్సనల్ జాతక చక్రం బట్టి ధరించటం మంచిది.